ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ధామ్ ముచ్చట పవర్డ్ బై లూబీ పంప్స్. ఇక ముచ్చట్లు షురూ చేద్దాం. హిట్లర్ ఎవలని అడిగితే ఏమంటారు? ఒక నరరూప రాక్షసుడు, కోట్ల మందిని చంపిన కిరాతకుడు, జాలి దయ అసంటి ఏం లేని దివానాగాడు. వాని సావు కోసం ప్రపంచమే దినా ప్రార్థనలు చేసేది. గిటనే చెప్పుకుంటారు కదా. కానీ మన రేవంత్ సార్ మాత్రం అలగు. సార్కు హిట్లరే హీరో లెక్క కనబడ్డాడు. హిట్లర్ పాలనే రేవంత్ సార్కు ఆదర్శమని మొన్న చెప్పే కదా. ఇంకేమున్నది, దేశమంతా రేవంత్ సార్ను జర గట్టేనే అరుచుకుంటుంది. ఆగో కాదు, ఎవరన్నా గాంధీ తాత లెక్క ఉండాలి, భగత్ సింగ్ అంటే ఇష్టం, అంబేద్కర్ను ఆదర్శంగా తీసుకోవాలి, గిట్లా చెప్పుకుంటారు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ సార్ ఎందులా హిట్లర్ జపం చేస్తుండో మొన్న చెప్పే కదా. హిట్లరే నాకు ఆదర్శం, హిట్లర్కు హైడ్రా అనే పేరు ఇష్టం, అందుకే హైడ్రా పేరు పెట్టి ఇండ్లు కూల కొడుతున్నా అని. హైడ్రా, the word is Hitler's favorite word, Hydra. His core team called Hydra, who can assassinate anyone. So I have taken inspiration from Hitler. I have named as a Hydra. అసలు దిమాకున్నోళ్ళు ఎవ్వరన్నా హిట్లర్ను గట్ల తారీఫ్ చేస్తారా? గిట్టనే గరమైతురు జనాలు. మన కాడనే కాదు, దేశమంతా రేవంత్ సార్ను గట్టిగానే అరుచుకుంటురోలా. కానీ ఏ మాట కామాటేనులా. అప్పుడప్పుడు రేవంత్ సార్ నిజాలు కూడా చెప్తాడు. సార్ హిట్లర్ తోని పోల్చుకున్నాడు కూడా కరెస్టే. హిట్లర్ ఎవ్వరు మాటినాడు. పేదోళ్ళ మీద జాలి అనేది ఉండదు. మనుషులను ఓర్వడు, నీడ కూడా నమ్మడు. నమ్మినోళ్ళని నట్టేట ముంచినోడు, కోట్ల మందిని గోస ఉచ్చుకొని చంపినోడు. అసంటి హిట్లర్ పాలనే ఆదర్శం హిట్లర్కు ఇష్టమైనది కాబట్టే హైడ్రాతోని ఇండ్లు కూలుస్తున్నా అన్నాడంటే చూస్తుంటే తెలంగాణ హిట్లర్ పాలనలో బీటుగొట్టి హిట్లర్ను మించిన పేరు తెచ్చుకునే తట్టే ఉన్నాడు కదా ఈ రేవంత్ సారు. గిటనే బనాయిస్తురల్ల చాలా మంది. ఎవడన్నా హిట్లర్ను దేంతో పోలిస్తారే? ఎవడన్నా ముఖ్యమంత్రి అంటోనికి బాగా ఫకర్ వస్తే, ముఖ్యమంత్రి అంటోనికి బాగా అహంకారం నెత్తికెక్కితే, అరే వీడు హిట్లర్ లెక్క తయారైందిరా అంటారు. అంతే కదా. ముఖ్యమంత్రి కళ్ళు నెత్తికెక్కితే, అధికారం మత్తులో కళ్ళు కనబడకుండా విర్రవీగితే, అరే వీడు హిట్లర్ లాగా తయారైందిరా భయ్ అంటారు. మరి రేవంత్ రెడ్డి ఏమంటుండు? నేనే హిట్లర్ను అంటుండు. నేను హిట్లర్ను చూసి కాపీ కొట్టినా అంటుండు. మరి హిట్లర్కి ఏం గతి పట్టిందో మీకు తెలుసు కదా. హిట్లరు నాడు పేద ప్రజలను ఊచకోత కోసిండు, పేదల బతుకులు ఆగం చేసిండు. అందుకే ప్రజలు తిరగబడితే హిట్లర్ లాస్ట్కు తన తుపాకీతో తానే కాల్చుకొని చనిపోయిండు. ఇవాళ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? ఆ హిట్లర్ పేదల బతుకులు ఊచకోతకొస్తే ఈ నయా హిట్లర్ రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు గులుస్తా ఉన్నాడు హైడ్రా పెట్టి, పేదల బతుకులు ఆగం చేస్తా ఉన్నాడు ఈ రేవంత్ రెడ్డి. అందుకే నీకు కూడా రేపు ఆ హిట్లర్కు పట్టిన గతే పడుతుంది. తెలంగాణ ప్రజలు నిన్ను తరిమి కొట్టేది రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇక రేవంత్ సార్ హిట్లర్ మాటలతో కాంగ్రెస్ ఇజ్జత్ గంగల కలిసింది. ఇక పోయిన ఇజ్జత్తును కాపాడుకునే తాందుకు లోకల్ కాంగ్రెస్ లీడర్లు ఒక తండాడుతురనులా. రేవంత్ సార్ను వెనకేసుకొచ్చే తాందుకు మంత్రి శ్రీధర్ బాబు పడుతున్న తండాడ చూస్తుంటే పాపం అనిపిస్తున్నది. హిట్లర్ అని అననే అనలేదట. ఇంకేమంటుండో ఆ హిట్లర్ వేరు ఈ హిట్లర్ వేరు అని అసలు ఒకదానికి ఒకటి సంబంధం లేని ముచ్చట చెప్పిండు పాపం శ్రీధర్ బాబు. కాదు ఎవరన్నా గాని ఇది కట్టినం అది కట్టినం, ఇంత గొప్పగా పాలన చేసినాం, జనం కళ్ళల్లో ఆనందం బట్కచ్చే తీర్లా చేసినాం అని చెప్పుకుంటారు. నమ్మి గెలిపించినందుకు అటనే చేస్తారు. కానీ మన రేవంత్ సార్ మాత్రం కుల్లా చెప్పేసిండు, హిట్లర్ లెక్కనే గరీబోళ్ళ ఇండ్లు కూలుస్తున్నా, హిట్లర్ లెక్కనే మందిని ఏడ్పిస్తున్నా అని. అంతే కదా మరి. అన్నట్టు మృగశిర కార్తె వచ్చింది కదా, చేపలు తింటే మంచిదట. అందుకే మార్కెట్ల చేపలకు మస్తు గిరాకు పెరిగింది. చేపల మార్కెట్లు కలకల్లాడుతున్నాయి. ఇక మన హైదరాబాద్లో చేపల మందు వేసుడు కూడా స్టార్ట్ అయింది. అయితే మృగశిర కార్తెకు చేపలు కొనుడే కాదు, చేపలు లూటీలు కూడా జరిగినాయి. వల్ల అగ చూడురి జాతర, చేపల జాతర. చెరువుల వాడుతురు కదా, అంటే చెరువునే లూటీ చేస్తాను వీళ్ళు. మహబాద్ జిల్లా కురివి పెద్ద చెరువుల ఇగో గిట్ల చేపల కోసం ఎగబడ్డరు. దొరికినోళ్ళు దొరికినట్టు చేపలను దొరకబట్టుకొని ఆడికెళ్ళి గాయమైపోయారు. చుట్టుముట్టు 4-5 ఊర్ల కాడికెళ్ళి జనాలొచ్చి గిట్ల చెరువుల దునికిరోళ్ళ. అయ్యయ్యో అలా చూడు, ఒక్కొక్కరు చేపల కోసం ఎంత తండాడుతున్నారో. కొనుక్కుంటే ఏమవునో.
ఇక చేపల లూటీ జరుగుతుందని సొసైటీ వాళ్ళకు ఎరికైంది. వాళ్ళు చెరువు కాడికి వచ్చేవారికల్లానే సగం చేపలు మాయం చేసి పడేసిరు. ఇక ఇట చేపలు ఎత్తుకపోతున్న వాళ్ళ బండ్లను వాళ్ళను గుంజుకొని పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇక ఇంకో దిక్కు మనకాడ చేపల మార్కెట్లని కలకలలాడినాయి. ఇక డిమాండ్కు తగ్గ రేట్లు కూడా పెంచిరట. ఇక సందు కొందరు చేపలు అమ్మేటోళ్ళు ఆగమాగం చేసుకుంటా జోకుడు కాడ ఈటమటం చేసిరట. పోలీసులు ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు వచ్చి చెకింగ్ల మీద పడ్డారు. అయితే ఈ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ వచ్చిన కాంచెల్లి అసలు ఎవ్వరు తగ్గుతలేరు కదా. పర్ఫార్మెన్స్లు బాగానే చూయిస్తారు. అన్నం తిన్నా, ముఖం కడుక్కున్నా, దుఃఖంకి పోయినా, కూరగాయలు కొన్నా వీడియోలు తీసుడు ఇన్స్టాగ్రామ్లో పెట్టుడు ఇదే కథ. ఇక ఇంకొందరైతే మా ఇల్లు ఎట్లున్నదో చూద్దురు రారి అని వీడియోలు చేస్తుంటారు. గట్లనే ఒక అక్క వీడియో చేసింది. అట ఇంకేమైందో మీరు చూడాలి. ఆగో ఈ అక్క మధ్యప్రదేశ్ రాష్ట్రం ఆమె ఇన్స్టాగ్రామ్ రీలు బాగా చేస్తుంది. యూట్యూబ్ కోసం హోమ్ టూర్ వీడియో కూడా చేసిందోలా. అయితే మొన్న ఈమె కాడ ఉన్న బంగారం అంతా బయట పెట్టి నా ఇంట్లో గింతగానం బంగారం ఉన్నది, ఇవి కమ్మలు, ఇవి బుట్టలు, గోల్సులు గిన్నున్నాయి, గాజులు గన్నున్నాయి అనుకుంటా వీడియో తీసిందోలా. మీరు కూడా చూడాలి జరా. मेरो चांदी में छिपा तू सारी बताइया लरा सोने की लाइयो. చూసిరా ఎంత బంగారం ముంగడ పెట్టుకున్నదో. అసలు ఇంతకీ ఇదంతా ఒరిజినలేనా ఏమో గానీ ఇప్పుడు ఈ సీన్ కట్ చేయరి. 2 రోజులైనాక ఇంట్లో జరిగిన సీన్ కూడా చూడురి. ఏందంటారా దొంగతనం జరిగిందోలా. అమ్మగారు ఇన్స్టాగ్రామ్ రీల్లో చూయించిన బంగారం దొంగలు ఎత్తుకుపోయారు. ఈ రీల్ చూసి నడ్యం రాత్రి ఇంటకు వచ్చి ఇల్లంతా చదిరి ఉన్నాయి లేని బంగారం వెండంతా ఎత్తుకుపోయారట. పాపం ఇప్పుడు గిట్ల తండాడుతున్నది. అంటే మేడం గారు దొంగలకే దారి చూయించింది అన్నట్టు కదా. నా ఇల్లు గిట్లున్నది, నా ఇంట్లోకి రావాలంటే గట్ల రావాలే, నా కాడ గంత బంగారం ఉన్నది, గీడ దాచి పెడతా అని పూసగుచ్చినట్టు చెప్పేవారికల్లా దొంగల పని ఇంకా ఆసాన అయినట్టున్నది. కానీ ఏ మాట కామాటనుల్లా ఈమె చేసిన వీడియో దొంగల దాకపోయి వాళ్ళు రీలు చూసి మరి దొంగతనం చేసిరంటే చిన్న ముచ్చట్నా. అంటే దొంగలు రీలు చూసుడు దొంగతనాలకు దిగబడుతుర్రు. అయితే గట్లున్నది కథ. ఆగుర్రి ఇంకొక్క ముచ్చట ఉన్నది, అది కూడా చూసిరనుకో ఓ సిద్ధమైంది. ఈ ముచ్చట మన హైదరాబాద్ పోలీసు వాళ్ళ గురించి వల్ల ఫస్ట్ పోలీసు వాళ్ళు చేసిన మంచి కార్యం చెప్తా. ఇగో పాపం పిల్లగాడు తనలాడుతుండు. మన సచివాలయం బస్ స్టాప్ కాడ మ్యాన్ హోల్ గ్రిల్ల ఈ పిల్లగాని కాలు ఇరుక్కపోయింది. ఈగెల్లు లేదు ఆగెల్లు లేదు. పిల్లగాంది గోస అంటే గోస. అంతలనే పోలీసు వాళ్ళు ఆడికి వచ్చిర్రు. ఈ బుడ్డోనికి ధైర్యం చెప్పుకుంటా మెల్లగా తీసే ఉపాయం చేసిర్రు. పాపం చూడు దండం పెట్టుకుంటే ఎట్లా ఏడుస్తుండో. మొత్తానికి కాలును అందులోకెళ్ళి బయటికి తీసిర్రు. షబ్బాష్ ఈ పోలీసులకు.
అయ్యో గిట్లా అనుకునే లోపలనే గచ్చిబౌలి కాడ ట్రాఫిక్ పోలీసులు చేసిన కథకు మస్తు అంటే మస్తు కోపం వచ్చింది. ఏమనుకున్నా మంచిదే వాళ్ళు. అయితే రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్లు చేస్తుర్రు వాళ్ళు. సరే చెయ్యవలసిందే. యోగి పెద్ద నన్ను ఊదుమని చెప్పిర్రోళ్ళ. ఈయనకు ఊదత్తలేదు. కానీ పోలీస్ అనే చూడేం చేసిండో. పండ్లతో కాదు పెరుగులతో చెప్పేది ఏనండి. పండ్లు కోరుకోవడం కాదు, ఓన్లీ పైపు మూత దగ్గర పట్టుకొని ఓన్లీ ఊదు అంతే. తెలుగు వస్తుందా? అవసరమా? ఏంది ఇది? ఏం తరీకా? పాపం గంత పెద్ద ఆయనను పట్టుకొని గట్ల కొట్టుడేంది? దౌడబొండ దరుచుడేంది? నోటితో చెప్పరాదా? నెరి గింత అద్మానం చేసిర్రేందోళ్ళ? అసలు వీళ్ళకి కొట్టే అధికారం ఎవరిచ్చిర్రు? అయ్యో గిసొంటి పోలీసులు చేయబట్టే మంచి మంచి పోలీసులకు కూడా చెడ్డ పేరు రావట్టే. ఎందుకు గింతగనం కోపాలో ఏందో పో. ఎవరి మీద కోపం ఇంకెవరి మీద తీత్తాన్లో. ఈశ్వరప్ప హోమియోకెలిక్ సమర్పించు ధూమ్ ముచ్చట పౌడ్ బాయ్ లూబీ పామ్ చూసిరు కదా. గిరికి వాళ్ళ ముచ్చట్లు మళ్ళీ వచ్చే పారి మంచి మంచి ముచ్చట పట్టుకనత్తా ఉంటా మరి.